అందరికీ నమస్కారం. నేను శ్రీదేవి. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ని సాధించిన సినిమాలలో కోర్టు మూవీ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తుంది. అసలు ఆయన డైరెక్టర్ రామ్ జగదీష్ అసలు ఆయన ఏ వే ఆఫ్ థింకింగ్లో అటువంటి మూవీ తెరకెక్కించారు, ఆ మూవీ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ మూవీలో వాడిన కేసులు, కోర్టులు, వీటి కోసం మనతో కొన్ని విశేషాలను షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాల్మన్ రాజ్ గారు. ఆయన అడిగి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇప్పుడు ఒక టీనేజర్స్, ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయి తర్వాత ఏదో కేసు ద్వారా కానీ దేన్నో వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి విక్టిమ్గా మారుతుంది, అబ్బాయి ముద్దాయిగా మారుతున్నాడు. అసలు ఈ కేసు యొక్క వివరణ ఏంటి, ఇలా ఎందుకు మారుతుంది అనేది మా ప్రేక్షకులకు ఒకసారి తెలియచేయండి. అలాగే మంచి ప్రశ్న. ఇప్పుడు ప్రజెంట్లో కావాల్సిన విషయం ఇది. ఇండియన్ పీనల్ కోడ్ 363 ఐపీసీ అది 361 ఐపీసీ ప్రకారం మైనర్ అంటే 18 సంవత్సరాల లోపు స్త్రీ బాలిక కానీ బాలుడు కానీ మైనర్ కింద లెక్క వస్తారు. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, ఈ యాక్ట్ ప్రకారం కూడా మైనర్ అంటే 18 సంవత్సరాలు లోపు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ జెండర్ లేకుండా వాళ్ళు మైనర్ కింద వ్యవహరించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత, దాని ఇండియన్ పీనల్ కోడ్ నుంచి భారతీయ న్యాయ సంహితగా మార్చారు. దాంట్లో కూడా సెక్షన్ 86 ఎంత ఉంది, 87 ఉంది. దాంట్లో కూడా ఇదే మాదిరిగా నిర్వచనం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఈ పోక్సో కేసు అనేది కొత్తగా 2012లో ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి గల కారణం ఏంటంటే ఎక్కువ ఈ మధ్యకాలంలో చిన్నల పిల్లల మీద సెక్సువల్ అసాల్ట్లు ఎక్కువ జరుగుతున్నాయి. మరి మీరు అబ్జర్వ్ చేశారో న్యూస్ ఫాలో అవుతున్నారో లేదో తెలియదు, కానీ మొన్న విజయనగరం జిల్లాలో 6 నెలల అమ్మాయి, 6 నెలల పసికందు, 3.5 నెలల బాలిక, 5 సంవత్సరాల బాలిక, అలాగే 7 సంవత్సరాల బాలిక, వీళ్ళు మరి 4 కేసుల్లో కూడా ఒక్కొక్కళ్ళకి పోక్సో యాక్ట్ కింద ఏకంగా 25-20 సంవత్సరాలు జైలు శిక్ష పడినందువల్ల వాటి మీద బాగా ఇన్వెస్టిగేషన్ చేశారని మా రాష్ట్ర డీజీపీ గారు అక్కడ పోలీసుని, అంటే విత్ ఇన్ స్టిపులేటెడ్ టైము, అంటే తక్కువ టైం తీసుకుని శిక్ష పడేలా చేశారని వాళ్ళకి అభినందిస్తూ వాళ్ళకి రివార్డులు ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఎక్కువ చిన్నపిల్లల మీద ఈ సెక్షువల్ అసాల్ట్లు జరుగుతున్నాయి. ఈ పోక్సో యాక్ట్ ప్రకారం అయితే దీన్ని 5 రకాలుగా విభజించారు. ఒకటి ఏంటంటే యాక్చువల్గా అయితే 3 రకాలే. ఒకటి మరి పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్, 2 నాన్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్, 3 సెక్సువల్ హెరాస్మెంట్. ఇది మరి మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ చర్చించాలి, తప్పదు. ఇలా ఉమ్మన్ యాంకర్ ఉంది కదా, ఉమ్మన్ యాంకర్ ఎదురుగా ఇలాంటి విషయాలు మాట్లాడడం ఏంటి అని మీరు అనుకుంటే దాన్ని నేనేం చెప్పలేను. కానీ ఖచ్చితంగా చట్టంలో ఉన్న విషయాలను మాత్రం మనం చర్చించడం చాలా అవసరం. ఎందుకంటే చట్టంలో కూడా పోక్సో యాక్ట్లో 43 సెక్షన్ ప్రకారం ఈ చట్టం గురించి అవేర్నెస్ కలిగించమని చెప్పి ప్రభుత్వానికి అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ చట్టం గురించి అందరికీ అవేర్నెస్ కలిగించాలి. పేరెంట్స్కి, పిల్లలకి కూడా అవేర్నెస్ కలిగించాలి. ఆ ప్రకారం కూడా ఇది తప్పు కాదని నేను అనుకుంటున్నా. ఫస్ట్ది పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్. పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటే ఒక బాలిక కానీ బాలుడు కానీ దాంట్లో జెండర్ లేదు, ఒక మనిషి యొక్క అవయవం కానీ లేకపోతే ఏదైనా భాగం కానీ లేదు, ఏదైనా వస్తువును కానీ ఈ బాలిక లేకపోతే బాలుడి యొక్క శరీరంలోనికి చొప్పించినట్లయితే అది బలవంతంగా అవ్వచ్చు లేకపోతే ఇష్టపూర్వకంగా అవ్వచ్చు. అది చొప్పించినట్లయితే అది పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అవుతుంది. అది
రెండు రకాలుగా ఉన్నాయి దీంట్లో. ఆయన ఎవరైతే ముద్దాయిగా ఉన్నాడో అతను ఆ బాలిక లేకపోతే బాలుడిని చేయడం, రెండు అతన్ని వేరే వాళ్ళతో చేసేలాగా అతన్ని ప్రోత్సహించడం, అంటే వేరే వాళ్ళదు లేదు, మూడు తనను తాను అతనితో చేయించుకోవడం. సపోజ్ ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, చిన్న బాలుడు ఉంటాడు. ఈ వ్యక్తి ఇప్పుడు ఏదైతే ఇందులో నేరం అని చెప్పబడుతున్నాయో అలా చేయించుకున్న ఇతను చేయించుకున్నా కూడా అది ఈ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ కిందే వస్తుంది. తర్వాత అగ్రెసివ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అని ఉంటుంది. ఇది కూడా ఏంటంటే దీనికి శిక్ష ఎక్కువ. ఇదేంటంటే చట్టం తెలిసిన పోలీసులు కానీ, తర్వాత ఆర్మడ్ ఫోర్సెస్ కానీ, లేకపోతే పబ్లిక్ సర్వీస్ చేసేవాళ్ళు కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్ యాజమాన్యం కానీ, హోమ్స్ కానీ, ఇలాంటి వాటిల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఇలాంటి పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ చేసినట్లయితే దాన్ని అగ్రెసివ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటారు. దానికి మామూలు పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ కన్నా ఎక్కువ శిక్ష ఉంది. ఇక రెండోది ఏంటంటే నాన్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్, అంటే మనుషులకు చొప్పించకుండా సెక్సువల్ అసాల్ట్ చేయడం. అంటే దాన్ని ఏంటంటే వ్యక్తుల్ని చిన్నపిల్లలు అయితే బ్రెస్ట్ స్క్వీజ్ చేయడం, లేదంటే శరీరాన్ని తాకడం, రకరకాల అకృత్యాలు అనమాట. దీంట్లో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అంటారు చూసారా, ఇలాంటివన్నీ చేయడం. దాన్ని అంటే లైంగిక భావంతో, అంటే ఉద్దేశపూర్వకంగా అనవసరంగా దాన్ని అలా చేయడం, దాన్ని నాన్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటారు. దీన్ని కూడా అగ్రెసివ్ నాన్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అని కూడా ఉంది. ఆ అగ్రెసివ్ అంటే ఎందాక చెప్పినట్లుగా పోలీస్ ఆఫీసర్సు, తర్వాత ఆర్మడ్ ఫోర్సెస్, లేదంటే అఫీషియల్స్, పబ్లిక్ సర్వెంట్స్, హాస్పిటల్స్లో ఉన్నవాళ్ళు, లేదంటే హోమ్స్లో ఉన్నవాళ్ళు, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటివి ఏదైనా జరిగితే అగ్రెసివ్ నాన్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అని చెప్తారు దాంట్లో. ఇక మిగిలింది ఏంటి, సెక్సువల్ హెరాస్మెంట్. ఇందులో సెక్సువల్ అసాల్ట్ ఇందాకది, ఇది సెక్సువల్ హెరాస్మెంట్. సెక్సువల్ హెరాస్మెంట్ అంటే మనిషిని టచ్ చేయక్కర్లేదు, మానసికంగా కానీ శారీరకంగా కానీ. గతంలో ఉంటే ఈవ్ టీజింగ్ అని ఉంటుంది, అలాగే ఇప్పుడు స్టాకింగ్ అని, ఇది అంటే ఫాలో అవటం, బాగా లైంగికంగా వేధించడం, లేకపోతే ఈ అమ్మాయిని లేకపోతే అబ్బాయిని మనసు బాధపడేలాగా లైంగిక వేధింపులు చేయడం, ఇలా అన్నీ చేస్తే ఇది. తర్వాత పోర్నోగ్రఫీకి ప్రిపేర్ చేయడం, పోర్నోగ్రఫీకి వీళ్ళకి చూపించడం, లేకపోతే పోర్నోగ్రఫీ కోసం వాళ్ళకి వాడుకోవడానికి వీళ్ళని పెట్టుకోవడం, ఇవన్నీ కూడా సెక్సువల్ ఇందులో నేరాలుగా వ్యవహరించడం జరిగింది. ఈ చట్టం చాలా చాలా పవర్ఫుల్ చట్టం అన్నమాట ఇది. ఇప్పుడు ఇందాక పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అని చెప్పాం కదా, దాన్ని డిఎస్పి గారు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయాలి. మామూలు సాధారణమైన పోలీస్ స్టేషన్లో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ, ఇన్స్పెక్టర్ కానీ చేయకూడదు. కేవలం డిఎస్పి గారు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయాలి. అలాగే మిగిలిన సెక్సువల్ అసాల్ట్లు, లేకపోతే అంటే నాన్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్, సెక్సువల్ హెరాస్మెంటు, అది మామూలు పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా చేయొచ్చు ఇన్వెస్టిగేషను. కాబట్టి ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో ఎవరైతే ముద్దాయిగా చూపించబడుతున్నాడో, ముద్దాయిగా ఇందులో అరెస్ట్ చేయబడుతున్నామో, మామూలు సాధారణమైన కేసులు ఏ కేసు అయినా కానీ, హత్య కేసు కానీ, ఇంకొక కేసు కానీ, రేప్ కేసు కానీ, లేకపోతే ఇంకొక కేసు కిడ్నాప్ కేసు కానీ, ఇలాంటి ఏ కేసులైనా సరే ప్రాసిక్యూషను ఈ నేరం ఫలానా ముద్దాయి చేశాడు అని రుజువు చేసే బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. ప్రాసిక్యూషన్ అంటే పోలీసు వారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద ఉంటుంది. కానీ ఇందులో ఆ ఫెసిలిటీ లేదు. ఎందుకంటే ఇందులో ఖచ్చితంగా ముద్దాయిగా ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో అతను మాత్రమే ఇది నేను నేరం చేయలేదు బాబు అని అతను రుజువు చేసుకోవాలి.
అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఆయన మీద ఉంటుంది. మామూలు కేసుల్లో అయితే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది, కానీ దీంట్లో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ వీళ్ళ మీద ఉంటుంది. ఇది చట్టం. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ ఈ బిఎన్ఎస్ సెక్షన్ ఉంది కదా, ఈ బిఎన్ఎస్ సెక్షన్ కూడా తర్వాత రేప్, దీని అనుగుణంగా రేప్ కేసులు, రేప్ సెక్షన్స్, ఈ రేప్ సెక్షన్స్ కూడా ఇది మామూలుగా ఎవరైతే సాధారణ రేపులు ఎలా జరుగుతాయి అందులో ఆ కేసులు ఉంటాయి, ఈ కేసు వేరేగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు బిఎన్ఎస్ ప్లస్ పోక్సో యాక్ట్ కూడా ఒక నేరం జరిగితే రెండు సెక్షన్లు కూడా వర్తిస్తాయి. అని సార్ ఇప్పుడు మాటల సందర్భంలో వచ్చింది ఏంటంటే కోర్ట్ అనే మూవీ ఒకటి వచ్చింది రీసెంట్గా. ఆ మూవీలో కూడా పోక్సో చట్టాన్ని ఎక్కువగా వాడారు. ఆ కథాంశంతోనే మూవీ తెరకెక్కింది. ఆ పోక్సో అంటే ఏంటి, అసలు ఆ చట్టం ఎవరికి వర్తిస్తుంది, ఆ చట్టం కోసం కూడా ఒకసారి తెలియచేయండి. అదే ఇప్పుడు ఇందులో ఇందాక మనం అనుకున్నాం కదా, మీరు అడిగిన ప్రశ్నలోనే ఫస్ట్ ఇద్దరు టీనేజర్స్ లవ్ చేసుకున్నారు, వాళ్ళిద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వాళ్ళిద్దరిలో ఎవరైతే గర్ల్ ఉందో ఆ గర్ల్ ఏమో విక్టిమ్ అవుతుంది, బాయ్ ఏమో ఎక్యూజ్డ్ అవుతున్నాడు. దీనికి ఏంటి వేరియేషన్ ఏంటని మీరు అడిగారు ఇంత ఫస్ట్ స్టార్టింగ్లోనే. దీనికి మరి చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు మీరన్న కోర్ట్ సినిమాలో అందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకటి చందు, రెండు ఆ అమ్మాయి జాబిల్లి, అందులో క్యారెక్టర్స్ పేర్లు. తర్వాత వీళ్ళిద్దరూ అనుకోకుండా తారసపడతారు, అనుకోకుండా చక్కగా వాళ్ళిద్దరూ జస్ట్ ఫోన్లోనే కాన్వర్సేషను ఏదో కొద్దిగా దగ్గర అవుతూ ఉంటారు. ఇందులో మరి ప్రతి ఇంట్లోనూ ప్రతి స్టోరీలోనూ ఇలాంటి మంగపతి లాంటి క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. ఆ మంగపతి లాంటి క్యారెక్టర్ ఏంటంటే ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటారు తప్ప వాళ్ళు ఏంటంటే సమాజంలో మన హోదా ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన పరువు పోకూడదు అని ఆలోచించే వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు ప్రతి కుటుంబంలోనూ కూడా ఉంటారు. అలాగే ఈ దర్శకుడు ఎవరైతే సినిమా దర్శకుడు ఉన్నాడో ఆ మంగపతి క్యారెక్టర్ ద్వారా ఈ చట్టాన్ని అంత చక్కగా వినిపించడం జరిగింది. ఇందులో మరి ఆయన డిఫెన్స్ ప్రాసిక్యూటర్గా పనిచేసిన ఆయన మరి ఆయన పేరు నాకు ఐడియా లేదు. ఆ ప్రాసిక్యూటర్గా చేసిన ఆయన సెక్షన్స్ కూడా కరెక్ట్గా వాళ్ళు ఫస్ట్ బ్రహ్మాండంగా చెప్పారు. అందులో ఏంటంటే ఫస్ట్ చెప్పింది 366A, తర్వాత 12 సెక్షన్ 11, 12 పోక్సో యాక్ట్ అని చెప్పారు. 366A అంటే ఏంటి, ఇండియన్ పెనల్ కోడ్లో 366A. ఇప్పుడు మనకి భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టంలో అయితే 87 బిఎన్ఎస్ సెక్షన్ దానికి వర్తిస్తుంది. ఇదేంటంటే ఒక మైనర్ గర్ల్ని ఆ అమ్మాయిని మోసం చేసి కానీ లేదన్నా ఇండ్యూస్మెంట్ ఏదన్నా మభ్యపెట్టి కానీ వేరే వ్యక్తితో కానీ లేదా తను కానీ ఆ అమ్మాయిని శారీరకంగా సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసినట్లయితే దానికి 10 సంవత్సరాల జైలు శిక్ష. అదే పోక్సో యాక్ట్లో అయితే సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగితే పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అయితే దానికి 20 నుంచి 25 సంవత్సరాలు, ఒకవేళ 12 years లోపు అమ్మాయి అయితే దానికి లైఫ్ ఇంప్రిజన్మెంటు ప్లస్ కొన్ని కేసుల్లో అయితే మరణశిక్ష కూడా దాంట్లో ఉండటం జరిగింది. కాబట్టి ఇందులో ఈ సినిమా అందరూ దాన్ని ఇది ఏదో బోర్ కొడుతుంది, ఇదేం సినిమా రా బాబు అని చాలామంది అనేవాళ్ళు ఉంటారు. కానీ ప్రజెంటు ఇందులో లేవనెత్తిన అంశం ఈ సమాజంలో చాలా ముఖ్యమైన అంశం. అది ఉదాహరణకు చెప్తాను. నిన్నే కోరుకొండ పోలీస్ స్టేషన్లో ఇలాగే ఒక 21 సంవత్సరాలు అబ్బాయి, ఒక 16 సంవత్సరాల అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకున్నారు, ఇంట్లోంచి పారిపోయారు. ఎక్కడో తీసుకొచ్చి పోలీసులు పట్టుకుని తీసుకొచ్చారు. ఆ అమ్మాయినేమో హాస్పిటల్ పంపించి మెడికల్ ట్రీట్మెంట్ చేయించి ఇంటికి పంపించారు. ఆ అబ్బాయిని పోక్సో యాక్ట్ కింద జైలుకి పంపడం జరిగింది. ఇది రీసెంట్గా ఇప్పుడు నిన్న జరిగింది. దీనికన్నా ముందు మీకు అందరికీ తెలుసు ఫన్ బకెట్ భార్గవ్, టిక్ టాక్ భార్గవ్ అంటారు. మీకు ఐడియా ఉందా? చెప్పాడు భార్గవ్ అని. ఇతను
మరి నిజంగా చాలా పేద కుటుంబం నుంచి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు ఆ కుర్రాడు. వాళ్ళ మదరు ఒక స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది. అలాగే వాళ్ళ ఫాదరు ఏదో థియేటర్లోనూ ఎక్కడో గేట్ మ్యాన్గా పనిచేస్తాడు. అలాంటి స్థాయి నుంచి 10th 9th చదువుకున్న కుర్రాడు సినిమా మోజుతో హైదరాబాద్ వెళ్ళిపోవడం, అక్కడ సినిమా ఆఫీసుల్లో బాయ్గా పనిచేసి అతను ఏంటి బాగోలేదు ఇక్కడ నాకు పరిస్థితి అని వచ్చేస్తే, వీడు కొంచెం మన దీన్ని ఏమంటారు, అంత జోవియల్గా ఉంటూ అంత జోక్స్ అవి ఎక్కువ వేస్తుంటాడు, ఫన్నీగా జోక్స్ అవి ఎక్కువ వేస్తుంటాడు. దీన్ని హ్యూమరస్గా అనమాట. దీన్ని ఏం చేశారు వీళ్ళు ఫ్రెండ్స్ అది క్యాచ్ చేసి, ఒరే నువ్వు ఇంత హ్యూమరస్గా ఉంటున్నావు కదా, సరదాగా చిన్న నువ్వు చేద్దాంరా ఇదేని అంటే, వాళ్ళు వీడు చెప్పే వీడు చేసే చేష్టలన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేసేవారు. సరే ఈ ఫన్ బకెట్ అనే వాళ్ళకి వీడు నేను ఇలాగండి అని చెప్పి వాడు ఇంట్రడ్యూస్ చేసుకుంటే, వాళ్ళు ఏం చేశారంటే నీ దగ్గర ఏదైనా వీడియో ఉందా నువ్వు చేసిందని అడిగారు. వీడి దగ్గర లేదు. కాబట్టి అప్పుడు ఏం చేశాడు వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి ఒక చిన్న క్లిప్ చేసి పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు యాక్సెప్ట్ చేసి కొంతకాలం ఫన్ బకెట్లో చేసాడు వాడు. అక్కడి నుంచి బోర్ కొట్టి మళ్ళీ విశాఖపట్నం వచ్చాడు. విశాఖపట్నం వచ్చేసి వీళ్ళ టీము ఎవరైతే భార్గవ్ టీం అని ఒకటి పెట్టుకుని, ఆ భార్గవ్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి కొన్ని ఈ టిక్టాక్ బ్యాన్ చేసిన తర్వాత, టిక్టాక్లో ఉండగా కొంతకాలం చేశాడు. బ్యాన్ చేసిన తర్వాత చిన్న చిన్న ఆ క్లిప్స్ చేస్తూ జోక్స్ పోస్ట్ చేస్తూ యూట్యూబర్ అయిపోయాడు అతను. యూట్యూబ్ దాన్ని ఏమంటారు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాడు. ఎంతవరకు ఎదిగాడంటే సినిమా ప్రమోషన్లో యాంకర్ సుమా వచ్చిందంటేనే చాలా హైయెస్ట్ రెమ్యునరేషన్ ఉంటుంది, దానికి ఒక పెద్ద ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ యాంకర్ సినిమా ప్రమోషన్ దాంట్లో, సుమా ప్రమోషన్ చేసిన దాంట్లో ఈ భార్గవ్ యొక్క ప్రోగ్రాం కూడా పెట్టారంటే అతను ఎంత ఎత్తు ఎదిగాడో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. దీంట్లో ఇద్దరు టీనేజర్స్, ఆ అబ్బాయి కొంచెం టీనేజ్ కాదు, కొంచెం పెరిగి ఉంటుంది, ఏజ్ 21 years ఎంత ఉంటుంది ఆ కుర్రోడికి. మరి ఈ అబ్బాయి వీడు చేసే ఏదైతే టిక్టాక్ లేకపోతే చిన్న చిన్న క్లిప్పింగ్స్ లేకపోతే రీల్స్ ఏదైతే చేస్తున్నాడో దాంట్లో ఇతని టాలెంట్ని బట్టి కొంతమంది టీనేజర్స్ అందరూ 14 years 15 years అమ్మాయిల్ని జాగ్రత్తగా ఇతను తీసుకొచ్చి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. ఇందులో మీకు అందరికీ తెలుసు, మన అందరికీ తెలిసిన అమ్మాయే నిత్య అని ఒక అమ్మాయి. ఆ అమ్మాయి మంచి యూట్యూబ్ కాదు, ఇతనితో పాటు యాక్ట్ చేసిన అమ్మాయి కో యాక్టర్ అమ్మాయి. ఆ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసేది. మరి అతను అన్నీ బాగా ఎంజాయ్ చేసేవారు, మిలియన్స్ మీద వచ్చే వ్యూస్. మరి ఆ అమ్మాయితో ఇంచుమించుగా 6 years ట్రావెల్ చేశాడు. ఆ అమ్మాయితో 6 years వరకు ట్రావెల్ చేశాడు. 6 years వరకు ఆ అమ్మాయితో రీల్స్ చేశాడు, ఆ అమ్మాయితో టిక్టాక్ చేశాడు. ఎన్ని చేసినా కూడా ఆ అమ్మాయికి ఇతను కేవలం ఆ అమ్మాయి ఆర్టిస్టు, ఈ అబ్బాయి ఆర్టిస్ట్గానే ఉన్నారు తప్ప ఆ అమ్మాయిని చెడు ఉద్దేశంతో చూడడం కానీ చెడు కానీ లేదు. కాకపోతే ఈ అమ్మాయికి మరి కొంతకాలం తర్వాత మారుతారు కదా, ఒకే పేరు ఉంటే చూడలేరు కదా. దాని మీద కొత్త పేరు గురించి ఇతను ఇంకో వేరే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం జరిగితే అదే ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఇతను టెనెంట్గా ఉంటూ తర్వాత ఆ అమ్మాయి గురించి మరి ప్రేమించి ఆ అమ్మాయి గురించి చేతులు కూడా కోసుకుని, ఇతను కోసుకునేవాడు, ఆ అమ్మాయి కోసుకునేది. ఇద్దరు బాగా డీప్ లవ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు మరి సెక్సువల్గా కలవడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది అన్నట్టుగా మనకు తెలిసింది. అయితే ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ అమ్మాయితోనే రీల్స్ చేయాలి, ఈ అమ్మాయితో క్లిప్స్ చేయాలి, వేరే వాళ్ళకి చేయటలేదు. ఇతను ఏం చేశాడు, టిక్టాక్ ఇక్కడ బ్యాన్ చేశారు కాబట్టి ఫారెన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే, చైనాలోను అమెరికాలోను వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వీడు చేసి వాళ్ళకి పంపడం, వాళ్ళ ద్వారా అది సర్క్యులేట్ అయ్యి డబ్బులు వచ్చి అతనికి. అయితే కొంతమంది వేరే అమ్మాయిలతో ఈ అమ్మాయి చేస్తుంటే నువ్వు ఎవరితోనూ చేయడానికి వీల్లేదు, నాతోనే చేయాలి ఖచ్చితంగా అని చెప్పి రూల్ పెడితే వాళ్ళిద్దరికి మ్యాక్సిమమ్ స్ప్లిట్స్ వచ్చినాయి. స్ప్లిట్స్ వచ్చిన తర్వాత ఈ లోపల మరి జెలసీ అని ఉంటుంది కదా, ఆ జెలసీలో
ఆ అమ్మాయిని మరి ఆ అమ్మాయిని రెచ్చగొట్టిన వాళ్ళు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని రెచ్చగొట్టి అతని మీద ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించారో ఈ పోక్సో యాక్ట్ కేసు పెట్టారు. పోక్సో యాక్ట్ కేసు పెడితే మరి కాకినాడ మన విశాఖపట్నంలో ఈ పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఈ అబ్బాయిని పోక్సో యాక్ట్ మీద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. ఆఫ్టర్ 2 years 3 years మొన్నే రీసెంట్గా అతనికి 25 years శిక్ష పడింది. టోటల్గా ఎంత హైప్కి వెళ్ళిపోయాడో, ఎంత హై రేంజ్కి వెళ్ళాడో, అలాంటిది ఒక్కసారే కుదేలైపోయి మరి అతను జీవితం అంతా పాడైపోయింది. అతను లైఫ్ అంతా ఇంకా లైఫ్ లేదు. ఆ సెంట్రల్ జైల్లో బార్స్ వెనకాల మగ్గడం తప్ప వాడికి వేరే ఆధారం లేదు. మరి ఇది ఈ టిక్టాక్ భార్గవ్ యొక్క స్టోరీని మరి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న యువత జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని అసలు ఇది ఎంత డేంజరస్ సెక్షన్ అనేది పోక్సో యాక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి. దీన్ని తల్లిదండ్రులు కూడా మరి గతంలో ఆడపిల్లల గురించే మీరు ఎక్కువ కేర్ తీసుకునేవారు, కానీ ఆడపిల్లల గురించి కాదు. ఇప్పుడు ప్రజెంట్ మగపిల్లలను కూడా బాగా కేర్ తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ సెల్ ఫోన్లు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, అన్నీ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తేనే మీరు మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెట్టుకున్నట్టు లెక్క. ఎందుకంటే గతంలో మన దురదృష్టం ఏంటంటే మన తెలుగులో కానీ మన సినిమాల్లో ఈ 10th క్లాస్ అని, చిత్రం అని రకరకాల సినిమాలు తీసి అన్ని టీనేజర్స్ సినిమాలే. సినిమాల్లో అయితే ముద్దమందారం అని ఒక సినిమా ఏదో ఉంటుంది. ఇవన్నీ మీరు ప్రేమించుకోవడం, ఎవరో గొప్పోడు అమ్మాయి ఏమో పేదవాడిని ప్రేమించడం, పేద అమ్మాయిని గొప్పోడు ప్రేమించడం, ఇద్దరు కలిసి వెళ్ళిపోవడం, తర్వాత పోలీసులు పట్టుకోవడం, ఇవన్నీ రెగ్యులర్ స్టోరీస్ ఇవన్నీ. కాకపోతే ఏంటంటే ఇది నిజ జీవితంలో జరుగుతుందా, జరిగితే ఏ రకంగా ఉంటుంది అని మాత్రం ఈ సినిమా అమ్మాయిలు అబ్బాయిలు ఆలోచించుకోవాలి. ఈ కోర్టు సినిమా నా ఉద్దేశ ప్రకారం మరి చెప్పాల్సి వస్తే ప్రతి స్టూడెంట్స్, టీనేజ్లో ఉన్న ప్రతి పిల్లలు కూడా ఈ కోర్టు సినిమా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత చట్టంలో గతంలో అయితే ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. అది టీనేజర్స్ కాదు, మేజర్స్. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. పెళ్లి చేసుకుంటానన్న తర్వాత ఈ అమ్మాయి నమ్మి అతనికి సర్వస్వం అప్పచెప్తుంది. ఆ అమ్మాయి అప్పచెప్పిన తర్వాత ఈ అమ్మాయి మీద మోజు తీరిపోయిన తర్వాత అతను ఏం చేస్తాడంటే నేను పెళ్లి చేసుకొని నాకు సంబంధం లేదు అంటాడు. లేదు, నీకు పలానా దాంట్లో ఉద్యోగం ఇప్పిస్తాను, నేను నీకు ప్రమోషన్ ఇస్తాను నేను చెప్పి ఈ అమ్మాయిని వాడుకోవడం, లేదంటే నీకు మంచి అవకాశాలు ఫారెన్ పంపిస్తాను, లేకపోతే నీకు మంచి సినిమాల్లో ఛాన్స్ ఇస్తాను అని చెప్పి నీకు ఆ అమ్మాయిని హెరాస్మెంట్ వశపరుచుకుని ఆ అమ్మాయిని వాడుకున్నట్లయితే, గతంలో అయితే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 417 IPC ఆర్ 420 IPC కింద ఒక అమ్మాయిని మోసం చేశారనే ఉద్దేశంతో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగేది. 417 IPC అంటే పోలీసు వారు పట్టుకోవడానికి కేసు కాబట్టి దాన్ని 420 IPC కలిపి మేము కేసు పెట్టడం జరిగేది. దానివల్ల పెద్ద న్యాయం జరిగేది కాదు. కానీ ఇప్పుడు అంటే అప్పుడు చట్టంలో ఏముండేది, ఓన్లీ టీనేజర్స్ అయితే మాత్రమే ఈ పోక్సో యాక్టు లేకపోతే కిడ్నాప్ 360A IPCది వచ్చేది. కానీ మరి ఇప్పుడు మేజర్ అయిన అమ్మాయి కదా, మేజర్ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు, లేదంటే నీకు ప్రమోషన్ ఇప్పిస్తానని మోసం చేశాడు, లేకపోతే నీకు సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని మోసం చేస్తున్నాడు, లేకపోతే నీకు అబ్రాడ్ పంపిస్తాను, లేకపోతే నీకు మంచి పొజిషన్ ఇస్తానని మోసం చేస్తూ ఆ అమ్మాయిని శారీరకంగా ఎక్స్ప్లాయిట్ చేయడం, దాన్ని అనుభవించడం వల్ల ఆ అమ్మాయికి మోసపోయింది కదా. మరి మోసపోయినప్పుడు ఎలాగా ఇంట్లో కూర్చుని ఆడడం కాదు కదా, పోలీస్ స్టేషన్కి వస్తే ఏదో చిన్న కేసు వస్తుంది, కేసు పెడితే అది బెయిల్ అయిపోతుంది. ఏమవుతుందిలే, నువ్వు నన్ను ఏం చేయగలవా ఎంతకన్నా అని చెప్పేసి ఛాలెంజ్లు చేసిన రోజులు, అది భరించలేక సూసైడ్లు చేసుకున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. కానీ భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టం వచ్చిన తర్వాత దీంట్లో సెక్షన్ 69 BNS భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 దీంట్లో ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా ఒక వ్యక్తి
ఒక స్త్రీని కానీ ఇలాగ నేను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, లేకపోతే నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను, లేకపోతే నీకు సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తాను, లేకపోతే నిన్ను అబ్రాడ్ పంపిస్తాను, నీకు మంచి లైఫ్ ఇస్తాను అని ఇలా మోసం చేసి ఆ అమ్మాయిని శారీరకంగా అనుభవించి తిరిగి ఆ అమ్మాయికి ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ని తాను ఫుల్ఫిల్ చేయకోకుండా అన్యాయం చేస్తే ఇప్పుడు అటువంటి వ్యక్తికి ఈ 69 BNS ప్రకారం 10 years జైలు శిక్ష పడుతుంది. కాబట్టి గతంలో లాగా ఇప్పుడు ఏదో ఆ మగపిల్లలు ఏదో వచ్చింది కదా అని చెప్పి హ్యాపీగా ఎంజాయ్ చేసేసి పెళ్లి చేసుకుంటానులే అని నేను 2 మాటలు చెప్పేసి ఆ బర్త్డే రోజున ఇంకే రోజున ఆ బర్త్డే రోజున నీకు బర్త్డే పార్టీ అని చెప్పి పిలవడం, ఆ బర్త్డే పార్టీ రోజుని ఆ అమ్మాయిని ఒక్కదాన్నే రమ్మంటాం, ఆ అమ్మాయిని అక్కడ ఎంజాయ్ చేయడం, ఇవన్నీ మానుకుంటే బాగుంటుంది. లేదంటే 10 సంవత్సరాలు జైల్లో వెళ్ళి కూర్చుంటారు. అదే ఇప్పుడు మనం ఈ కేసుల దృష్ట్యా చూసుకున్నట్టయితే అండి, ఇప్పుడు హర్ష సాయి, యూట్యూబర్ హర్ష సాయి కానివ్వండి, హీరో రాజ్ తరుణ్, డాన్స్ మాస్టర్ జానీపై కూడా కొన్ని కేసులు నమోదైనాయి కదా, వాటిపై కూడా ఒకసారి మీరు విశ్లేషిస్తారు. అదేనండి, వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు హర్ష సాయి కేసు కానీ, హర్ష సాయి అయితే సినిమా ఏదో తీద్దాం మనందరం అని చెప్పి ఏదో సినిమా కోసం అతను అమ్మాయికి సినిమాకి అవకాశం ఇస్తానని చెప్పి అతను తర్వాత ఇప్పుడు ఏదో రాజ్ తరుణ్ అని అన్నారు. రాజ్ తరుణ్ కూడా ఆ అమ్మాయి కూడా నా ఉద్దేశం సినిమా యాక్ట్రెస్సే అనుకుంటాను. ఆ అమ్మాయి కూడా సినిమా యాక్ట్రెస్సే. ఇప్పుడు ఎవరైతే జానీ మాస్టర్ అని ఆయన ఉన్నారో ఆయన దగ్గర అమ్మాయి చిరుపడి చేసారు. ఆ అమ్మాయి ఏదో వర్మ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి కూడా అసిస్టెంట్గా శ్రేష్ఠ వర్మ అసిస్టెంట్గా చేరింది. టాలెంట్ ఉంది ఆ అమ్మాయి దగ్గర, టాలెంట్ ఉంది కాబట్టి వీళ్ళు ఒకే చోట వర్క్ చేసేటప్పుడు ఇద్దరిలోనూ మనసులు కలవడం జరుగుతుంది, ఇద్దరిలోనూ కలసం జరుగుతా మరి ఇద్దరు ఇష్టపడి దాన్ని మరి ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. మరి కొంతమంది లివింగ్ టుగెదర్గా కూడా ఉంటారు దీనిలో. మరి ఇలాంటి లివింగ్ టుగెదర్గా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత ఆడపిల్లలు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేసి ఇలా పెళ్లి చేసుకుంటాను అన్నాడు, లేకపోతే ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడు అనుకోండి, నన్ను సినిమాలో ఛాన్స్ ఇస్తానన్నాడు, నన్ను వాడుకొని ఇప్పుడు సినిమాల్లో ఛాన్స్ ఇవ్వట్లేదు, ఇలాంటి కేసులన్నీ పెడితే ఇప్పుడు నేను చెప్పాను కదా 69 BNS అని, ఆ 69 BNS వరకు మా ప్రకారం 10 years జైలు శిక్ష పడే కేసు ఉంది. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇందాక మీకు టిక్ టాక్ భార్గవ్ గురించి చెప్పా, అందులో ఒక నిత్య అనే అమ్మాయి గురించి చెప్పా. మరి నిత్య అనే అమ్మాయి ఇంచుమించుగా 6 years ఆ టిక్ టాక్ భార్గవ్తో ట్రావెల్ చేసింది. మరి ఆ అమ్మాయి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు? ఆ అమ్మాయి గురించి అతను ఎందుకు ఆ అమ్మాయిని చెడుగా చేయలేదు? దీంట్లో ఏంటంటే ఇరువురు మనసులో కలిస్తే తప్ప ఏది జరగదు. ఎందుకంటే ఇటు నుంచి కూడా, ఎందుకంటే మ్యాక్సిమము అతను ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తిని ఇద్దరు ఒకనొక టైంలో మెత్తబడిపోతారు. వాళ్ళు ప్రయత్నించడం మామూలే, వీళ్ళు మెత్తబడిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి మాకు ఇలా పోలీసుల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఎలా మోసం చేసాడు అంటే పోలీసులు ఏం చేయాలి? చచ్చినట్టు కేసు పెట్టాలి. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇందులో ఎవరిని కావాలని మోసం చేయరు. చాలామంది నువ్వు అవకాశం ఇస్తేనే అవతలడు మోసం చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప, ఇప్పుడు మామూలుగా నన్ను మోసం చేశారండి, ఇన్ని డబ్బులు పోగొట్టుకున్నారండి నేను, లేకపోతే ఇంత ఆస్తి పోయిందండి నన్ను అని అంటే మోసం పోయేవాడు ఉంటేనే కదా మోసం చేసేవాడు ఉండేది. మనమే మోసం చేయడానికి ఛాన్స్ ఇవ్వకుండా ఉంటేనే మంచిది. మరి చాలా వరకు ఈ యూట్యూబ్లో చాలామంది కౌన్సిలర్స్ చెప్తున్నారు. ఈ కౌన్సిలర్స్లో సినిమా యాక్టర్స్ కూడా మరి గతంలో మన ఓల్డెస్ట్ దాంట్లో మరి ఎంతోమంది పెద్ద యాక్టర్స్లు ఉన్నారు. భానుమతి గారు కానీ, మన జమున గారు కానీ, సావిత్రి గారు కానీ, వీళ్ళు ఈ మరి పెద్ద హీరోలు, ఆ పెద్ద హీరోలను డిక్టేట్ చేసేవారు. వాళ్ళతో మిస్బిహేవ్ చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు జమున గారు ఉన్నారంటే వీళ్ళు మరి ఏం జరిగిందో ఎలా జరిగిందో ఈ పెద్ద యాక్టర్స్తో నేను యాక్ట్ చేయను అని చెప్పింది ఆమె. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అసలు యాక్ట్ చేయను అన్నది. మరి ఆ తర్వాత కృష్ణ గారు వరుసని చాలా బ్రహ్మాండమైన హిట్స్ వచ్చినాయి ఆ అమ్మాయికి, ఆవిడికి. అలాగే మనం ఛాన్స్ ఇస్తేనే ఎదటోడు మిమ్మల్ని అందిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా
నేను చెప్పేది ఏంటంటే ఈ పోలీసు అధికారులకి, ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ ఉంటారో, నేను చేసిన విషయమే మీకు చెప్తున్నాను. నేనేమో లేనిది చెప్పకుండా డబ్బాలు కొట్టట్లేదు. నేను ఇక్కడ రాజమండ్రిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ చేశాను, అలాగే ఐనవిల్లో చేశాను, చాలా పోలీస్ స్టేషన్లు చేశాను. నేను పనిచేసిన పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా సరే ముందుగా నేను ఈ ఏదైతే కాలేజెస్ గోడల మీద అప్పుడు ఈవ్ టీజింగ్ వరకే ఉండేది. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ నేరాలు, ఇది శిక్షార్హమైన నేరాలు అని బోర్డు రాయించి పెట్టేవాడిని ప్రతి చోట. అది కాక స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు, కాలేజెస్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అవేర్నెస్ క్లాసు ఒకరోజు చెప్పేవాడిని నేను. ర్యాగింగ్ అంటే ఏంటి, ఈవ్ టీజింగ్ అంటే ఏంటి, అవుట్రేజింగ్ అంటే మోడెస్టీ అంటే ఏంటి, ఈ నేరం చేయటం వల్ల ఏమేమి శిక్షలు పడతాయి, ఎలా శిక్షలు ఉంటాయని చెప్పేసి దీంట్లో నేను అవేర్నెస్ చేసేవాడిని నేను. ఇప్పుడు మీరు కూడా ఆ అవేర్నెస్ కలిగించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ప్రియదర్శి గారు ఉన్నారు కదా, డిఫెన్స్ అడ్వకేట్గా చేసిన యాక్టర్ ప్రియదర్శి, కోర్టు మూవీలో ఆయన చెప్పే విషయం ఏంటంటే లాస్ట్లో ఇది మనం శిక్షలు విధించడం కాదు, అవేర్నెస్ కల్పించాలి అని చెప్పేసి చెప్పాడు. దాంట్లో ఆ రకంగా చేస్తున్నాం. కానీ దీంట్లో కొన్ని ఇద్దరు వ్యక్తులు, ఎవరైతే ప్రేమించుకున్న ఇద్దరు వ్యక్తులు, వాళ్ళిద్దరు పెద్దలు కూర్చుని రాజీ పెట్టుకుని దాన్ని ఏమైనా పెళ్లి చేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఇది. ఎందుకంటే టీనేజర్స్. ఇప్పుడు దీని విషయంలో మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు బాబ్డే గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇటువంటి కేసులోనే మరి ఆయన పెద్ద మనసు చేసుకుని, ఏమయ్యా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. అలాగ అడిగినందుకు గాను మన సోకాల్డ్ ఫెమినిస్టులు అందరూ కూడా ఆయన మీద చాలా ఉధృతమైన కోపం తీసుకొచ్చి దాని మీద చాలా ఉద్యమం చేయడానికి ప్రయత్నించారు. దీన్ని శిక్షించడం ఒకటే కాదండి, దీనికి మరి సోషల్ అవేర్నెస్ కావాలి. అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కూడా సోషల్ అవేర్నెస్ కావాలి దీంట్లో. మరి ఇది దృష్టిలో పెట్టుకుని ఫారిన్ కంట్రీస్లో మరి ఒక యాక్ట్ వచ్చిందంట. ఇప్పుడు ఇందులో ఈ చట్టం పెట్టింది కేవలం ఎందుకంటే చిన్నపిల్లల నుంచి ఎవరో ఇంట్లో ఉన్న ముసలోళ్ళు కానీ లేకపోతే పక్కలున్న కుర్రోళ్ళు కానీ ఈ అమ్మాయిల్ని, ఈ చిన్నపిల్లల్ని పాడు చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఇది పెట్టారు. కానీ ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఎవరైతే ఈ టెక్నికల్గా ఎవరైతే ప్రేమించుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అందులో వీళ్ళు ప్రేమించుకున్న పిల్లలు, మగపిల్లలు మరి జైళ్ళకి వెళ్ళిపోయి కూర్చుంటున్నారు. పోక్సో చట్టం వల్ల జైలుకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మరి దీన్ని రాజీ చేసుకోవడానికి అవకాశం లేని కేసు ఇది. మరి దీని నుంచి బయటపడాలి అని అనుకుంటే మరి ఫారిన్ కంట్రీస్లో ఇలాంటి కేసుల్లో రోమియో జూలియట్ అని ఒక ఏదో యాక్ట్ ఒకటి తీసుకొచ్చారట. అలాగే మరి మన రాజకీయ నాయకులు ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉంటారో, ఎందుకంటే ఇది స్టేట్ యాక్ట్ కాదు, సెంట్రల్ యాక్ట్ కాబట్టి పార్లమెంట్లో దీని విషయం ఎవరైతే మన పార్లమెంట్ సభ్యులు ఉంటారో, మన పురంధేశ్వరి గారు లాంటి వాళ్ళు దీన్ని ఒక పాయింట్గా రైజ్ చేసి ఈ చట్టంలో, ఈ పోక్సో చట్టంలో ఈ లవ్ చేసుకున్న పిల్లలకి ఏదైనా రాజీ చేసుకునే ఆ మార్గం ఏదైనా ఒక ఫెసిలిటీ కల్పిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. అయితే ఈ కోర్టు సినిమాలో కూడా అందులో ఒక చిన్న స్లోగన్ ఉంటుంది. అందులో కూడా ఇలాగే నేను నేరాలు పెట్టి శిక్షించడం కాదు, మనం అవేర్నెస్ కల్పించాలి అని చెప్తాడు. అందులో ఒక డైలాగ్, ఎవరైతే ఇతను ఉన్నాడు కదా డిఫెన్స్ అడ్వకేట్గా చేసిన ఆ యాక్టర్, మరి నిజంగా కూడా చట్టంలో ఉంది, అది కొత్తగా సినిమాలో ఏం చెప్పలే. చట్టంలో 43 పోక్సో యాక్ట్ ప్రకారం ఈ అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు దీన్ని ఖచ్చితంగా అవేర్నెస్ కల్పించాలి. అవేర్నెస్ కల్పించుకోకుండా నేను శిక్షించేస్తా ఉంటే అది ఎక్కడ భావ్యం అది. అందుకనే ఈ ట్రాఫిక్లో కూడా చూడండి, ట్రాఫిక్లో కూడా ముందు ఇంజనీరింగు, ఎడ్యుకేషను, అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అనేది ముందు చేస్తున్నాం, ఎడ్యుకేషన్ అనేది చేయట్లే మనం. కాబట్టి ఇప్పుడు ఈ పోక్సో చట్టం గురించి కూడా ఎడ్యుకేట్ చేయండి దయచేసి. అన్నీ మరి ఎంతమంది మన స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. నా వరకు నేను చెప్పడం కాదు, నేను గత 3-4 సంవత్సరాల నుంచి పోక్సో యాక్ట్ గురించి 5-6 వీడియోలు యూట్యూబ్లో ఉంటాయి.
ఒకటి మన సుమన్ టీవీలో ఉంటుంది, కొన్ని నేను కూడా చేసిన నా సొంత యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి. దీని గురించి అవేర్నెస్ ముందు ముఖ్యం. ఎందుకంటే పిల్లలు ఈ ప్రేమ దానిలో మత్తులో పడిపోయి జీవితాలు పాడు చేసుకోవడం ఇది మనకు అంత మంచిది కాదు. పేరెంట్స్ దీని మీద దృష్టి పెట్టుకోవాలని కోరుకుంటూ మీ సాల్మన్. విన్నారు కదండి, రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాల్మన్ రాజుతో స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.